మీద ఉన్న అచ్చెన్నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో అక్కడికి వెళ్ళి సన్మానం చేసి రావాల్సి వచ్చింది. అందుకే టైం మీద జర్నలిస్ట్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాటకి పిలిపించారంట. అంటే గతంలో మీరు ఏం సాధించారని, అసలు ఇప్పుడు ఏం జరగలేదని ఈ పోరుబాటకు పిలిపించినటువంటి సోదర శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా, మీరు పోరుబాట కంటే క్షమాభిక్ష యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుంది. మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రజలకి క్షమాపణ చెప్తూ ప్రాయచిత్త యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుందని నేను సలహా చెప్తున్నా. గతంలో ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ మీకు అవకాశం ఇచ్చి బ్రహ్మాండమైన అవకాశం, నంబర్ 1 అవకాశం ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగినట్టు నువ్వు చేసిన పని ఏంటి? అధికారం ఇస్తే యువత విద్యార్థులందరూ నీకు అవకాశం ఇస్తే యువతకేమో ఉద్యోగాలు లేకుండా చేశావు. నిన్ను అధికారం కట్టబెట్టినందుకు విద్యార్థులకేమో ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అన్యాయం చేశావు. నీ పుణ్యమాని విద్యార్థులు సర్టిఫికెట్ లేక ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు, డిగ్రీలు పూర్తయిన వాళ్ళు, పీజీ పూర్తయిన వాళ్ళు సర్టిఫికెట్లు ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు. నీ పుణ్యమే. సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుండి జ్ఞానం ఉందా? ఈరోజు ఓడిపోతే కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టావా? ఎందుకు ఓడిపోయాము ఆత్మావలోకనం చేసుకున్నావా? మేం చేసుకున్నాం. ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో 2014 నుండి 19 దాకా బ్రహ్మాండంగా ఎరగదీసి పనిచేసి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి పోలవరం 62% పూర్తి చేసి 72% పూర్తి చేస్తే పోలవరం గ్రామాన సిమెంట్ రోడ్లేసి బ్రహ్మాండంగా పెన్షన్ 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తే ఎందుకు ఓడిపోయామా అని ఆత్మావలోకం మేము చేసుకున్నాం. ఆ రోజు 2019లో ఓడిపోతే చంద్రబాబు గారు పార్టీ కంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా చంద్రబాబు గారు ముందుకెళ్తే చంద్రబాబు గారు చేసిన చిన్న పొరపాటుకి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించారు. మేము ఒప్పుకుంటాం. ఆ రోజు పార్టీని ప్రాధాన్యత తగ్గించి పూర్తిగా ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు రాత్రిపోవాలి కష్టపడ్డారు. రాజకీయాలు చేయాల, అందుకే ఓడిపోయాం. ఈరోజు అందుకే చంద్రబాబు గారు మళ్ళీ పార్టీకి ప్రభుత్వానికి 2 సమపాళ్ళలో 2 కాళ్ళ చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ 1999 సీఎం లాగా వ్యవహరిస్తున్నారు ఈరోజు చంద్రబాబు గారు. అందుకే మరి నువ్వెందుకు ఆత్మ పరిశీలన చేసుకోలేదు? ఓడిపోయావు, చిత్తుగా ఓడిపోవడం విశేషమే. మరి ఆత్మావలోకనం ఎందుకు చేసుకోలేదు? ఎప్పుడన్నా ఒక రివ్యూ పెట్టావా? పెట్టవు. నీ దుర్మార్గపు ఆలోచన తప్ప ఎప్పుడైనా తప్పులు సరిదిద్దుకుందామనే ఆలోచన జీవితంలో ఎక్కడైనా ఉందా? ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం, అందులో ఒక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి అవటం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని దరిద్రం అదొక్కటే. అందుకే వదిలిచ్చారు ప్రజలు, దరిద్రాన్ని వదిలిచ్చారు, రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారు. మళ్ళీ ప్రజలు ఒక్క అవకాశం అయిపోయింది, అదే చివరి అవకాశం అయింది.
మీరు ఎందుకు ఓడిపోయారో ఆత్మపరిశీలన చేసుకోకుండా ఈరోజు పోరుబాటు ఏంటి? 6 నెలల్లో ఏం కంపలంటుకు పోయినాయని పోరుబాట? మీరు 10 లక్షల కోట్లు మీరు చేసిన నిర్వాహకం ఏంటి? 10,50,000 కోట్లు అప్పులు చేసి ప్రజలు నెత్తిన పడేశారు. ఎన్డీఏ ప్రభుత్వం నెత్తిన పడేశారు. నెల ప్రతి సంవత్సరం ప్రతి నెల అప్పులు తెచ్చడం, వడ్డీలు తెచ్చడం ఒక బాధ్యత. చేస్తాం, తప్పేదేముంది? తమరు చేసినటువంటి లూటీ దోపిడీ అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు వచ్చినాయా? అవినీతి సామ్రాట్ ఎవరు? అవినీతిలో హయ్యెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే ఆ పేరు ప్రతిష్టలు కూడా తమరే తెచ్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అవినీతి గుర్తింపు తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చావు. ఇంకంతకంటే నువ్వు ఒరగబడిసిందేంటి? మీరు చేసింది ఏంటో చెప్పండి. ఈరోజు అమెరికాలో జగన్మోహన్ రెడ్డి మీద, మాజీ సీఎం మీద కేసులంటే ఇది ఎంత తలవంపులండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అంటే తమరు చేసిన దోపిడీ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పెరిగింది. మన తెలుగువారి ప్రతిష్ట దెబ్బతింది. అందుకే ఈరోజు పోరుబాట పేరు చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయాలనేదే దుర్మార్గపు ఆలోచన. ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి. మన లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలు కలిసి మళ్ళీ ఒక సంచలనం తీసుకొచ్చారు. లక్షల కోట్లు పెట్టుబడులు మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నాయి. మళ్ళీ లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి, వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడి రాబోతున్నాయి. ఇది చూసి ఓర్చుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పెట్టుబడి రాకుండా ఎలా చేయాలి, శాంతి భద్రతలు ఎలా దెబ్బకొట్టాలి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇదేనా మీ పోరుబాట? అంటే ఇతర రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్ని, ఉద్యోగావకాశాలని దెబ్బకొట్టడమేనా మీ పోరుబాట అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఆ రోజు మీ పరిపాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారో చెప్పండి. కరెంటు తక్కువ రేటుకు కొన్నానన్నావు, బాగానే ఉంది. మరి గుజరాత్ రాష్ట్రం కంటే ఎందుకు ఎక్కువ పెట్టుకున్నావు? దానికి సమాధానం చెప్పు. మరి తెలుగుదేశం పాలకంటే కరెంటు రేటు తక్కువలో కొన్నావు, మరి 8 సార్లు ఎక్కువ ఎందుకు కరెంటు బిల్లు వసూలు చేశావు? కరెంటు రేట్లు పెంచినందుకు మీకు పనిష్మెంట్ ఇచ్చారు జనాలు. 24 గంటలు విద్యుత్ ఇచ్చిన చంద్రబాబు గారు పాలన చూశారు. 5 ఏళ్ళు ₹1 కూడా పెంచనటువంటి కరెంటు ఛార్జీలు పెంచని చంద్రబాబు గారిని చూశారు. ఎన్డీఏ పాలన చూశారు గతంలో. అందుకే మళ్ళీ పట్టం కట్టారు. మరి నిన్ను ఎందుకు ఓడించారు? ఎందుకు ఆలోచించట్లేదు? 8 సార్లు కరెంటు బిల్లులు పెంచావు. నీ కరెంటు ఛార్జీల గురించి మాట్లాడే, నాణ్యమైన కరెంటు గురించి మాట్లాడే అర్హత నీకుందా? వ్యవస్థను నాశనం చేశావు. ఈరోజు కరెంటు 24 గంటలకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేకుండా చేశావు. ఇప్పుడు మళ్ళీ మేము 24 గంటలకు కరెంటు ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాం. డే టైం కరెంట్ ఇవ్వడానికి, వ్యవసాయానికి కరెంట్ ఇవ్వడానికి మేము ప్రణాళిక చేస్తున్నాం. నువ్వు నాశనం చేసి 8 సార్లు కరెంటు బిల్లులు పెంచిన దానికి ఈరోజు నువ్వు క్షమాపణ చెప్పు, రైతులకి, ప్రజలకు క్షమాపణ చెప్పు. తర్వాత మీరు చేసింది ఏంటి? వ్యవసాయంలో 10,000 కోట్లు బిల్లులు చెల్లించాలి. ఎందుకు చెల్లించలా? మాజీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా. నువ్వు పోరుబాటుకి వెళ్ళే ముందు నేను అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు చేయి పోరుబాట. మీరు ధాన్యం బకాయిలు రైతులకి ఎందుకు చెల్లించలేదు? 1,190 కోట్ల రూపాయలు, 1,690 కోట్ల రూపాయలు ధాన్యం రైతులకి మీరు చెల్లించక ముప్పు తిప్పలు పెడితే ఆ రైతులు అల్లో రామచంద్రాన్ని ఏడుస్తూ ఉంటే, బాధపడుతుంటే మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక బకాయిలు చెల్లించాం. 1,690 కోట్ల రూపాయలు మేము బకాయిలు చెల్లించాం. మీరెందుకు చెల్లించలేదని అడుగుతున్న. బకాయిలు పెట్టి కొన్న ధాన్యానికి, రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన ధాన్యానికి నువ్వు డబ్బులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టావు. అప్పులు తీర్చుకోవాలి, ధాన్యమేమో అప్పులు తీర్చుకోవాల్సిన రైతుల్ని నువ్వు ఇబ్బంది పెట్టి ఈరోజు నువ్వు ఏ విధంగా పోరు మాట అంటావా? ఆ రోజు ధాన్యం బకాయిలు, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ధాన్యం బకాయిలు తెచ్చిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. రైతులకు నువ్వు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ఈరోజు వ్యవసాయం దండగనే విధంగా రైతులు నష్టపెట్టావు.
దేశంలో రైతుల ఆత్మహత్యల్లో గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కించావయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకప్పుడు చంద్రబాబు గారి పాలనలో 2014-19లో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వ్యవసాయం మీద సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది, గౌరవం పొందింది. తమరు పాలన వచ్చినాక రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను నువ్వు మోసం చేస్తే, కొన్న ధాన్యానికి బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేస్తే, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు రైతులను ఆదుకుంటా ఉంది. రైతుకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. నువ్వెందుకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఆ రోజు రైతులకి? దేశంలో అత్యధిక ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరిగినాయి? దానికి సమాధానం చెప్పాలి. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే హక్కు, ఆ నైతిక హక్కు ఉందా? నీకు నైతిక హక్కు ఉందా? మీరు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ 3,480 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఎందుకు చెల్లించలేదు? సమాధానం చెప్పండి. మీరు ఫీజు బకాయిలు చెల్లించవలనందువలన విద్యార్థులు అన్యాయం అయిపోయారు. వాళ్ళ సర్టిఫికెట్లు ఇప్పటికీ వేలాది మంది సర్టిఫికెట్లు ఈరోజు కళాశాల యాజమాన్యాల దగ్గర ఉన్నాయి. ఆ పాపం నీది కాదా? 3,480 కోట్లు బకాయిలు పెట్టి ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి నీకు ఈరోజు పోరుబాటు మాట్లాడే నైతిక హక్కు ఉందా? విద్యార్థుల్ని గంజాయి గుట్కాల పేరుతో చెడగొట్టావు. నీ స్వార్థం కోసం, నీ ఆదాయం కోసం యువతను గాలి కుదిలేసి మాఫియాలకు అండగా ఉండి అవినీతికి లోనైపోయి మాఫియాల కొమ్ము కాసి వేల మంది విద్యార్థుల జీవితాలు అన్యాయం చేశావు. ఎక్కడ ఏ కాలేజ్ చూసినా గంజాయి గుట్కాలు వచ్చినాయి అంటే నీ అసమర్థ పాలన, నీ దుర్మార్గ పాలన కాదా అని అడుగుతున్నా. అందుకే ఈ దుర్మార్గ పాలన మాకొద్దు, ఈ దౌర్జన్య పాలన మాకొద్దని ఈరోజు ప్రజలు తెరదించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. తప్పులు ఎందుకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు? ఎందుకు మిమ్మల్ని చిత్తుగా ఓడించి 93% ఎమ్మెల్యేలని ఎన్డీఏ వాళ్ళని గెలిపించి ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టారంటే ప్రజల యొక్క విశాల దృక్పథం అంటే ఒక్కసారి మోసపోయారు, 2 సార్లు మోసపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని గెలిపించి 2 సార్లు మోసపోయారు. ప్రతిసారి మోసపోతారా ప్రజలు? ప్రతిసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు పోరుబాట పెట్టినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు మిమ్మల్ని క్షమించరని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా తప్పులు సరిచేసుకోండి, విధానాలు మార్చుకోండి. కనీసం భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు మీకు. కనీసం ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయి జగన్మోహన్ రెడ్డిది. కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా రావాలి అంటే రివ్యూ పెట్టుకోండి, పోరుబాట్లాపి తప్పులు సరిదిద్దుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. రైతుకి క్షమాపణ చెప్పాలా? విద్యార్థులకి మోసం చేసినందుకు, యువతను మోసం చేసేందుకు వాళ్ళని క్షమాపణ చెప్పాలా? అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు మీరు. దళితులకి కనీసం దళిత వాడల్లో ఒక్క సిమెంట్ రోడ్డు వేసావా? ఏం అభివృద్ధి అందించావు? దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు పూర్తి చేయలేదు? దీనికి సమాధానం చెప్పను. నువ్వు వేలాది బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉంటే ఎస్సీ ఎస్టీలవి ఎందుకు పూర్తి చేయలేదు? నిన్ను క్షమిస్తారా? ప్రజలు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డిని క్షమించరు. ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతతో రైతులకి బకాయిలు చెల్లించాం. మేము బాధ్యతతో ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. అలాగే సోలార్ సిస్టమ్, ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ నిర్మించి ఏర్పాటు చేసి పేదవాడికి ఉచిత విద్యుత్తు, భవిష్యత్తులో కూడా మంచి గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసే దిశగా ముందుకెళ్తున్నాం. రైతే రాజుగా చేసేదానికి వ్యవసాయం ఒక పండగగా
వ్యవసాయ రంగం మీద ఆదాయం దేశంలోనే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఈ విధంగా ఆదర్శ పరిపాలన, సుపరిపాలన, గంజాయి గుట్కాలు లేని, రౌడీజం గూండాయిజం లేని సుపరిపాలన అందించడమే మా లక్ష్యం. ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి పరిశ్రమలు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాజధాని నిర్మాణం గొప్పగా జరిగిద్ది, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, వైఎస్ఆర్ పాలనలో ఒక్కటి పూర్తి చేసామని చెప్పమానండి. ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఏ ఒక్క సంఘానికి కానీ, ఏ ఒక్క రంగానికి కూడా న్యాయం చేయలేకపోయారు. ఈరోజు అన్ని రంగాలకి న్యాయం చేస్తాం. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా 2047 కల్లా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా, సంతోషాంధ్రప్రదేశ్గా, ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అది సాధించి తీరుతాం. రాబోయే 23 సంవత్సరాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాం, ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిస్తాం, సంతోషాంధ్రప్రదేశ్ని నిర్మిస్తాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. పాపం ఆకలైనా కానీ మీరు ఇబ్బంది పడుతూ కూడా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.